యూరప్ నేతలు పంది పిల్లలు రష్యా అధ్యక్షుడు చేసిన ఘాటు వ్యాఖ్యలివి. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకబోతుందని అంతా అనుకున్న సమయంలో పుతిన్ ఒక్కసారిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. యుక్రెయిన్ ను మరింత ఆక్రమించుకుంటామని సవాల్ విసిరారు. అసలు ఆయన మాటలకు అర్థమేంటి? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు? పుతిన్ కామెంట్స్ పైన EU దేశాల నేతల రియాక్షన్ ఏంటి? ఇప్పుడేం జరగబోతోంది? యూరప్ నాయకులు పంది పిల్లలు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఘాటు వ్యాఖ్యలు, యుక్రెయిన్ ను మరింత స్వాధీనమని వార్నింగ్. పుతిన్ కు అంత కోపం ఎందుకు వచ్చింది? యూరప్ నేతలు చేసిన ఆ పనే కారణమా? యూరప్ దేశాలకు రష్యాకు వివాదమేంటి? యూరప్ రష్యా హిస్టరీ ఏం చెప్తోంది? పుతిన్ వ్యాఖ్యలపై యూరప్ నేతల రియాక్షన్ ఏంటి? త్వరలో గుడ్ న్యూస్ వింటారని ట్రంప్ అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధానికి బ్రేక్ పడుతుందేమో అనుకున్నారంతా. ఇకటు నాటోలో చేరే ప్రయత్నాలు ఆపేస్తాము అని జెలెన్స్కీ అనడం, యూరోపియన్ యూనియన్ లో యుక్రెయిన్ చేరితే ఎలాంటి ఇబ్బంది లేదని పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారికి ఫుల్ స్టాప్ ఖాయం అనుకున్నారు. కట్ చేస్తే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో యూరప్ నేతలను టార్గెట్ చేస్తూ పుతిన్ ఘాటు విమర్శలు చేశారు. వారు పంది పిల్లలు అంటూ ఎద్దేవా చేశారు. రష్యా ఏదో ఒకరోజు నాటో కూటమి దేశాలపై కూడా దాడి చేస్తుంది అనే అనవసర భయాలను సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి మద్దతు తెలపకపోతే యుక్రెయిన్లోని మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. రష్యా దళాలు అన్ని వైపుల నుంచి యుక్రెయిన్లోకి చొచ్చుకెళ్తున్నాయని, దౌత్యం లేదా బల ప్రయోగంతోనైనా చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలకు యుక్రెయిన్ నుంచి విముక్తి కల్పిస్తామని పుతిన్ అంటున్నారు. అమెరికా ప్రతిపాదిక శాంతి ఒప్పందంపై పురోగతి లేకపోవడంతో పుతిన్ ఈ హెచ్చరికలు చేశారు. యుద్ధం ముగింపు దిశగా యుఎస్ ఇటీవల రష్యాతో పాటు యుక్రెయిన్, యూరప్ నేతలతో వేరువేరుగా చర్చలు కొనసాగించింది. శాంతి ఒప్పందంలో భాగంగా తన భూభాగాలు కోల్పోవలసి రావడంపై యుక్రెయిన్తో పాటు ఇతర యూరప్ దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భద్రతకు మరిన్ని రక్షణలు కావాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పట్టిన పట్టు వీడడం లేదు. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ తాము మాత్రం తమ ప్రణాళికలతో యథావిధిగా ముందుకు కొనసాగుతామని పుతిన్ తేల్చి చెప్పారు. ఇకటు వచ్చే ఏడాది దాడుల తీవ్రత మరింత పెంచుతామని రష్యా అంటోంది. ఈ ఏడాది దేశ జీడీపీలో 5.1% మొత్తాన్ని యుద్ధానికే కేటాయించామని గుర్తు చేస్తున్న రష్యా మంత్రులు పరోక్షంగా యుక్రెయిన్తో పాటు యూరప్ దేశాలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇకటు క్రిమియాతో పాటు యుక్రెయిన్లోని సుమారు 19% భూభాగం ప్రస్తుతం రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయిందని లెక్కలు చెప్తున్నాయి. డోన్బాస్, ఖేర్సన్, జపోరిజియాలో చాలా ప్రాంతాలు ఇప్పుడు మాస్కో చేతిలోనే ఉన్నాయి. ఇవన్నీ ఇకపై తమ భూభాగాలే అని రష్యా ఇప్పటికే ప్రకటించుకున్నా యుక్రెయిన్ మాత్రం వీటిని ఖండిస్తోంది. అలాంటిది ఇప్పుడు శాంతి ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఆక్రమణలు మరింత పెరుగుతాయని పుతిన్ వార్నింగ్ ఇవ్వడం, అటు రష్యా ప్రభుత్వం యుద్ధానికి భారీగా కేటాయింపులు పెంచడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చుతోంది. అంతా సెట్ అవుతుంది అనుకుంటున్న టైంలో యూరప్ నేతలు పంది పిల్లలు అంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలతో యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందోననే భయాలు కనిపిస్తున్నాయి. అసలు ఐరోపా దేశాల మీద పుతిన్ కు అంత కోపం ఎందుకు? యుక్రెయిన్ తో వారు విషయంలోనే ఆయన ఆగ్రహంతో ఉన్నారా? యూరప్ దేశాలు రష్యా మధ్య చరిత్ర ఏం చెప్తోంది? యూరప్ నేతలు పంది పిల్లలు అనేంత తీవ్ర స్థాయిలో పుతిన్ మాట్లాడడంతో ఇంత కోపం ఎందుకు అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఈ ఆగ్రహం వెనక చాలా కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. 2022లో యుక్రెయిన్ పై రష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని మొదలుపెట్టింది. జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్ లాంటి యూరోపియన్ యూనియన్ దేశాలు యుక్రెయిన్ కు ఆర్థిక సాయంతో పాటు భారీగా ఆయుధాలు అందించాయి. ఇక EU దేశాలు చమురు, గ్యాస్ పై ఆర్థిక ఆంక్షలు విధించడంతో రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అయితే ఇప్పుడు ట్రంప్ చొరవతో శాంతి ప్రతిపాదన రాగా దాన్ని అంగీకరించేది లేదని, అలా జరిగితే తమకు ప్రమాదం అని యూరప్ దేశాలు అంటున్నాయి. ఇది పుతిన్ కి మరింత కోపం తెప్పిస్తోంది. అనవసర భయాలు క్రియేట్ చేస్తున్నాయని ఫైర్ అవుతున్నారు. రష్యాను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. నిజానికి యూరప్ దేశాల మీద పుతిన్ కు కోపానికి అసలు కారణం కోల్డ్ వార్ పరిణామాలు కూడా. 1991లో కోల్డ్ వార్ ముగిసి సోవియట్ రష్యా కూలిన తర్వాత
రష్యా సరిహద్దుల్లో నాటో కూటమి విస్తరించకుండా పాశ్చాత్య దేశాలు హామీ ఇచ్చాయని, అయితే వాటిని అతిక్రమించారు అన్నది పుతిన్ వాదన. రష్యా పొరుగు దేశాలైన హంగరీ, పోలాండ్ నాటోలో చేరాయి. ఇక 2004లో బాల్టిక్ దేశాలు ఎస్టోనియా, లాట్వియా కూడా నాటోలో చేరడంతో పుతిన్ కు మరింత కోపం పెరిగింది. దీన్ని మోసంగా పరిగణించడం స్టార్ట్ చేశారు. ఇక 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న టైంలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రష్యాపై యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. ఇది పుతిన్ కు పాశ్చాత్య జోక్యంగా కనిపించింది. ఇలా ఓవరాల్ గా యూరప్ దేశాలు ప్రతిసారి తమ దేశాన్ని బెదిరించి కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని భావిస్తున్న ట్రంప్ వారిపై రగిలిపోతున్నాడు. ఇక యూరప్ నేతలను పంది పిల్లలు అన్న పుతిన్ వ్యాఖ్యల వెనుక యుద్ధాన్ని సమర్థించే వ్యూహాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఏమైనా పుతిన్ విమర్శలపై యూరప్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏం జరగబోతుందన్నది ఆసక్తి రేపుతోంది.